వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి సూపర్ ఎగ్ కర్రీ అనమాట, రెస్టారెంట్ స్టైల్. సో చాలా బాగుంటుంది, తినడానికి రుచికరంగా ఉంటుంది. సో దీన్ని చేసే విధానం ఇంకా కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే నేను ఒక 6 ఎగ్స్ని తీసుకున్నాను. వేడి నీళ్ళలోకి బాగా బాయిల్ చేసిన తర్వాత నీట్గా దానిపైన ఉన్న ఎగ్ షెల్స్ అన్నీ కూడా తీసేయాలి. తీసిన తర్వాత ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్ మీదకి. సో ఇదేంటంటే మనము మసాలాలు అన్నది కూడా లోపల బాగా దిగుతుంది. సో తినడానికి చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఇలాగ అన్నీ కూడా ఇలా ఘాట్లు చూపించే విధానంగా ఇలాగ పెట్టుకోవాలన్నమాట. సో ఎక్కువ లోపలికి డీప్ కట్ చేయకూడదు, మళ్ళీ ఎగ్స్ అనేది గుడ్లు అనేది ఇరిగిపోతుంది. అది పెట్టిన తర్వాత మనం పక్కన ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది వేడి చేసుకుందాము. ఆ ఆయిల్ అక్కడ వేడి అవుతుండగానే ఇక్కడ మనము కొంచెం గుడ్ల మీదకి అంటే ఎగ్స్ పైనకి కొద్దిగా సరిపడంత సాల్ట్, అంటే టేస్ట్కి కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. దాని తర్వాత కారము ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం తీసుకున్నాను, హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు. సో ఇవన్నీ కూడా బాగా ఎగ్స్ మీదకి కలపాలన్నమాట. సో ఏంటంటే కొద్దిగా మనము ఇవన్నీ ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మంచి రెస్టారెంట్ స్టైల్ అనమాట, సూపర్గా ఉంటుంది. సో ఒకసారి ఇలా చేసుకున్నామంటే మనకి ఇంట్లో ఏ కూరగాయలు అందుబాటులో లేకున్నా కూడా ఇలాంటి రెసిపీస్ అనేది మనము ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. సో ఏది రైస్ వేడి వేడి అన్నంలో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. సో అలాగ అన్నీ కూడా బాగా ఎగ్స్కి పట్టించేసిన తర్వాత నూనె కూడా వేడి అయిపోయింది కదా, ఇలాగ ఒక్కొక్కటి ఇలాగ వేసేసుకోవాలన్నమాట. సో బాగా కొద్దిగా ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయినవి ఉన్నాయి కదా ఎగ్స్ అన్నీ కూడా, ఇంకా జస్ట్ కొద్దిగా ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, కమెంట్ చేస్తూ ఉండండి మీకు రెసిపీస్ అన్నీ కూడా ఎలాగా కుదురుతుందని చెప్పేసి. సో ఇలాగ అన్నీ కూడా కొద్దిగా ఆయిల్లో, అంటే ఆయిల్ ఎక్కువ ఉందని అట్లని కాదు, మళ్ళీ ఈ ఆయిల్ మనము ఆనియన్స్లో కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలాగ కొద్దిగా ఆ మసాలాలు అంటే ఉప్పు కారము అవన్నీ కూడా పట్టేసినట్టు మనకు తెలిసిపోతుంది కదా, ఆ టైంలోకి తీసేసేయాలన్నమాట. సో ఎలాగో ఇంకా ఆయిల్లోకి మనకి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా కొద్దిగా ఉంది కాబట్టి ఈ నూనెలోనే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా నూనె ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఈ ఉల్లిపాయలన్నీ కూడా వేసుకొని బాగా ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కూడా అంతా ఇట్లా దగ్గరికి అయ్యేటట్టు వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కూడా మనము కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు. అలా కొద్దిగా అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. ఒకేసారి వేసినా కూడా సాల్ట్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువైపోతుంది. సో చూస్తా మనము కర్రీలోకి యాడ్ చేస్తాం. సో ఇలాగా ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు కారము ఇవన్నీ కూడా అంటే ఒక బౌల్లో ఒక గిన్నెలో పెరుగు, ఒక గిన్నెడు పెరుగు తీసేసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఉప్పు కారము పసుపు ధనియాల పొడి ఇవన్నీ కూడా ఒక సో ఇవన్నీ వేసుకొని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఏంటంటే మనకి పెరుగు అనేది ఉండలు కడుతుంది కదా, సో ఉండలు కట్టకుండా ఇలాగా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇవే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట, అంటే ఈ ఎగ్ కర్రీకి. సో ఆ పెరుగు అంటే పేస్ట్ లాగా అయిపోవాలి. సో ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలపాలి. అలాగే మనకి ఈ ఉల్లిపాయలు కూడా ఇంకా వేగుతూ ఉంది. సో ఇంకా కొద్దిగా దగ్గరకు అవ్వాలి, ఇంకా కొద్దిగా బ్రౌన్ అవ్వాలి. ఇంకా మనకి కావాల్సినంత కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. ఇంకా కరివేపాకులు కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా చాలా అంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో కొద్దిగా కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయలు పేస్ట్ తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా వేసి బాగా పేస్ట్ అవన్నీ కూడా కలిసేటట్టు ఫ్రై చేస్తూ ఉండాలి. మనకి ఆనియన్స్ అనేది దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక 5 to 6 చిన్న టమాటోస్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మంచిగా ఎర్రగా పండుగ ఉంది. సో పులుపు చాలా బాగుంటుంది. ఇంకా కారము పుల్లగా అంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా నేను టమాటోస్ని మిక్సీలో పేస్ట్ చేసుకున్నాను అనమాట, మనకి టమాటో ప్యూరీ లాగా. సో ఈ టమాటో ప్యూరీని ఇలాగా ఉల్లిపాయల్లోకి ఇవన్నీ కూడా వేసేసుకొని
బాగా దగ్గరికి ఫ్రై అంటే టమాటోస్, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా దగ్గరికి అవ్వాలి. బాగా ఫ్రై అవుతేనే మనకి కర్రీకి అనేది టేస్ట్ యాడ్ ఆన్ చేస్తుంది. సో పచ్చిగా వేస్తే ఏం బాగోదు. సో ఇంకా టమాటోస్ అన్నీ ఉడికిపోయి దగ్గరకు వచ్చింది కదా, ఇందాక మనం కలుపుకున్న ఆ పెరుగు లో ఉప్పు, కారం, పసుపు అంతా వేసుకున్నాం కదా, ధనియాల పౌడర్ అన్నీ కూడా ఇలాగ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి బాగా కలపాలన్నమాట. సో ఏంటంటే ఆయిల్లోకి బాగా మిక్స్ అయిపోయి మనకు ఆ కర్రీ అనేది ఇట్లా ఆ గ్రేవీ అనేది చాలా బాగా అంటే అలా ఆయిల్ పైకి రిలీజ్ అయిపోతుంది. ఆ టైంలో ఈ ఎగ్స్ని అన్నిటినీ కూడా ఇంకా ఈ గ్రేవీలోకి వేసేయాలన్నమాట. తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక 5 నిమిషాలంతా మగ్గించుకోవాలి దీంట్లో ఈ గ్రేవీలోనే. చూసారా ఎంత బాగుంది ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది, చాలా బాగుంది. సో ఇవి పుల్లంగా కారంగా చాలా బాగుంటుందన్నమాట. ఎగ్ అంటే దీంట్లోకి మనము కర్డ్ వేసాం కదా, కర్డ్కి సరిపడంత మనము కారం వేసుకున్నాము, పులుపు వేసుకున్నాము. సో తినడానికి చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. దాని తర్వాత అన్నీ దగ్గరికి పడిన తర్వాత మనం కొద్దిగా జీరా పౌడర్ను ఇంకా గరం మసాలా పౌడర్ అది లాస్ట్లోకి యాడ్ చేయాలి, ముందు వేయకూడదు. అంటే ముందు వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా చేదు అనేది వస్తుంది. సో లాస్ట్లోకి ఎప్పుడైనా కూడా గరం మసాలాలు లాస్ట్లోకి వేయాలన్నమాట. సో అది వేసిన తర్వాత కొద్దిగా మనకి కర్రీ అనేది థిక్నెస్ అనిపిస్తుందంటే దానికి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా వాటర్ కూడా యాడ్ చేయొచ్చు, లేకుంటే కొద్దిగా వాటర్ అనేది వేడి చేసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఎగ్ కర్రీలోకి. ఇంకా అలాగా 5 నిమిషాలంతా కొద్దిగా ఒక మసాలాలు వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత చూసారా ఎంత బాగుందో. అంటే ఆ గ్రేవీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది రుచికరంగా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి ఇన్స్టెంట్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను. అంటిల్ టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.